Hello foodies, welcome to our channel Kitchen Chronicles. Now we are preparing Hyderabadi chicken dum biryani. As it is ga follow అయితే మీకు ప్రతిసారి రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. 1/2 kg చికెన్ని వాష్ చేసుకొని సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్, పసుపు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, 2 tablespoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కర్డ్ వేసుకుందాం. మీరు ఇంట్లో చేసిన కర్డ్ అయినా పర్లేదు వేసుకొని 2 spoons ఆఫ్ ఘీ వేసుకుందాం. ఘీ వేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుందాం, సీడ్స్ ఏమి రాకుండా. ఇప్పుడు ఈ మొత్తం వేసుకున్న దాన్ని బాగా మిక్స్ చేసి ఒక 15 minutes అనేది రెస్ట్ ఇద్దాం. రెస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ పీసెస్కి అది మొత్తం పట్టి కొంచెం స్మూత్గా ఉంటాయి. ఇప్పుడు 1 liter ఆఫ్ వాటర్లో సాల్ట్, దాల్చిన చెక్క, సినమన్ అంటారు కదా, దాల్చిన చెక్క వేసుకుందాం. 3 ఇలాచీస్ వేసుకుందాం. తర్వాత కొన్ని క్లోవ్స్, లవంగాలు, కొంచెం షాజీరా, 2 tablespoons ఆఫ్ ఘీ వేసుకుందాం. తర్వాత హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని ఇది బాయిలింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం మింట్ లీవ్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని బాయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు మ్యారినేటెడ్ చికెన్లో గరం మసాలా వేసుకుందాం. దాని తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత 4 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని కొన్ని టమాటోస్, 3 to 4 టమాటోస్ కట్ చేసుకొని వేసుకుందాం. పక్కన ఈ వాటర్ బాయిల్ అయ్యాయి కదా, వాటర్లో 15 minutes ముందు వాష్ చేసి పెట్టుకున్న రైస్ని వేసి 70% కుక్ చేసుకుందాం. ఇప్పుడు టమాటోస్లో పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత మ్యారినేటెడ్ చికెన్ ఉంది కదా, మ్యారినేటెడ్ చికెన్ వేసేసుకొని ఇది కూడా 50% కుక్ చేసుకుందాం. ఇది 50% కుక్ అవ్వాలి. రైస్ అనేది 70% కుక్ అవ్వాలి. ఈ 70% కుక్ అయిన రైస్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది కూడా కర్రీ కూడా అయిపోయింది, 50% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే 70% కుక్ అయిన రైస్ని ఒక లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఇది స్ప్రెడ్ అయిన తర్వాత కొంచెం మళ్ళీ సెకండ్ లేయర్ మనం కుక్ చేసుకున్నాం కదా కర్రీ, ఆ కర్రీ కూడా వేసుకుందాం ఇంకొక లేయర్గా. ఆ కర్రీ పైన ఇంకో లేయర్ రైస్ వేసుకుందాం, ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని 15 minutes దమ్కి పెట్టుకుంటే కుక్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ రైస్ అనేది 70% కుక్ అయిపోయింది, చికెన్ అనేది 50% కుక్ అయిపోయింది కదా. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. పైన ఘీ తీసుకోవాలి, బటర్ అంటారు కదా, దాన్ని నేను మెల్ట్ చేయలేదు, మీకు కావాల్సి వస్తే మెల్ట్ చేసి వేసుకోండి. 4 spoons ఆఫ్ బటర్ వేసుకున్నాను. బటర్ వేసుకున్న తర్వాత కొన్ని పుదీనా ఆకులు వేసుకొని తర్వాత క్యాష్యూస్ అంటారు కదా, క్యాష్యూస్ వేసుకొని దమ్ పెట్టుకుందాం. 15 minutes తర్వాత చూడండి చికెన్ దమ్ బిర్యానీ అయిపోయింది. ఒకసారి చూడండి దాని టెక్స్చర్ ఎలా వచ్చిందో. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ లానే ఉంటుంది, టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం మింట్ లీవ్స్తో. రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఈజ్ రెడీ. డూ సబ్స్క్రైబ్, like and share. Thank you.